లోకం వచ్చి సంఘంలోకి చేరింది. ఇదే నేటి దినాన దేవుడు మరింతగా దుఃఖపడుతున్న విషయం ఏంటంటే, నేటి దినాన సంఘాల యొక్క పరిస్థితి ఇదే. ఏ లోకాన్ని దేవుడు దూరంగా బ్రతకమన్నాడో, ఏ లోక సంబంధమైన విషయాలకు మీరు దూరంగా బ్రతకమన్నాడో, లోక సంబంధమైన వాటికి సంబంధాలు తెంచుకోమన్నాడో, నేటి దినాన ఇదే దొంగల గుహగా మారిన ఈ సంఘాలు, ఇక్కడ బోధించే ఈ బోధకులు లోకాన్నించి వేరు చేసి దేవుని కొరకు వధువు సంఘముగా సిద్ధపరిచి, కళంకము గాని మచ్చగాని లేకుండా, డాగు లేకుండా కన్యకగా సిద్ధపరిచి ప్రభువుకు అప్పగించాల్సిన వీరే సంఘస్థులను తిరిగి లోకంతో కలుపుతున్నారు, లోకంతో కట్టేస్తున్నారు. ఏమని? మీకు ఇక్కడ ఇవి ఉన్నాయి, లాభాలున్నాయి, దీవెనలున్నాయి, ఆశీర్వాదాలున్నాయి. ఎంత విచిత్రం! ఇదే వ్యాపారంలోకి తీసుకెళ్తున్నారు వీళ్ళు. వద్దు, ఇది మనది కాదు, దేవుని కొరకు బ్రతుకుదాం, లోకమునైనను లోకములో ఉన్నదానైనా ప్రేమించకూడని వాక్యం చెప్తుంటే తిరిగి అదే లోకం, ఆ లోకంలో ఉన్న సంపద చూపిస్తూ, లోకంలో ఉన్న ఆశీర్వాదాలు చూపిస్తూ, లోకంలో ఉన్న దీవెనలు చూపిస్తూ, వాక్యాన్ని వక్రీకరిస్తూ, వాక్యములో ఉన్న వాగ్దానాలను వక్రీకరిస్తూ నేటి దినాన పాడైపోలేదా సంఘాలు? ఎందుకు వస్తున్నారు ప్రజలు? సిలువేయబడిన క్రీస్తు కొరకు వస్తున్నారా? పాపము తీసివేయి క్రీస్తు కొరకు రావడం లేదు, ఆశీర్వాదాలు ఇచ్చే క్రీస్తు కోసం వస్తున్నారు. అలా క్రీస్తును ప్రదర్శిస్తున్నారు. పౌలు గారు అది చెప్పలేదు. మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మీ మధ్య ఏది ఉండకూడదని నిశ్చయించుకున్నాను. క్రీస్తు సిలువను మీ ముందు మేము ప్రదర్శించామన్నాడు. కానీ నేటి దినాన ఎంత విచిత్రం అండి! రాను రాను ఈ ధోరణి. ఇదివరకు మా చిన్నతనంలో అక్కడక్కడ పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు. పేరు పెట్టి విచిత్రంగా, దేవుడు పలానా పూల చొక్కేసుకున్నాడు ఎక్కడో ఒక ఆయన, ఎర్రచీర కట్టుకుందో ఒక ఆమె, ఎక్కడో చూసేవాళ్ళం. ఇప్పుడు అదొక ట్రెండ్ అనమాట. పేరు మొదటక్షరం. ఇక్కడ మొదటక్షరం దేవుడు పూర్తి చెప్పలేడా? మొదటక్షరం చెప్తాడా? ఎందుకు ఇదంతా? ఇవి ఒక వ్యక్తిని రక్షణలోకి తీసుకెళ్తాయా? ఒక వ్యక్తికి మారు మనసు ఇస్తాయా ఇవి? అందుకేనా క్రీస్తు ప్రభు చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, తన అమూల్యమైన రక్తమును కార్చింది? అందుకేనా ఈ మోసాలు చేయటానికా? ఈ దగా చేయటానికా? ఇది కాదా దేవుడు ఏడ్చింది? సంఘము పాడైపోతే ఏడవడు ఆయన? బోధించి, ఖండించి, బుద్ధి చెప్పి, నీతి యందు శిక్ష సంఘమును సిద్ధపరచవలసిన వీరే ఇటువంటి మోసాలు చేస్తుంటే దేవునికి ఎంత దుఃఖం! పేర్లు పెట్టి పిలుచుడేంటి? మీకు బ్యాంకులో డబ్బులు పడతాయి అని చెప్పుడేంటి? ఏంది ఇదంతా? ఉందా అదాలేమా? అలా చెప్పమనుందా పరిశుద్ధ గ్రంథంలో? ఆధారం ఏమన్నా ఉందా? వాళ్ళు గెలుస్తారు ఎలక్షన్లో, వీళ్ళు గెలుస్తారు, ఇవన్నీ చెప్పమనుందా? ప్రార్థన చేయి. ఎవరు గెలవాలో నిర్ణయించేది నువ్వు. నువ్వెవరో చెప్పడానికి? దేవునికి అవమానం కదా? ఆలోచించండి ఒకసారి. వాక్యం వింటున్నా మీరు 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 ఆలోచించాలి. నువ్వేం వింటున్నావో జాగ్రత్త. ఈ చివరి దినాల్లో ఈ బోధలు ప్రబలిపోతాయి. పేరు పెట్టి పిలుచుట ఏంటో విచిత్రంగా. నాకు అర్థం కానిది ఏంటంటే, మొదటక్షరం నాకు దేవుడు చూపించాడని అయినా, చివరక్షరం దేవుడు చూపించాడని ఆమె. ఏంది ఇదంతా? ఎవరిని మోసం చేయటానికి? వెలుగు దూత వేషం వేసుకొని ఇదా? సిలువ వేయబడిన క్రీస్తు ఏమవ్వాలి? ఎవరు ప్రకటించాలి? ఇన్నే సిలువ మీద నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తును ఎవరు ప్రదర్శించాలి? ఎంత దుఃఖకరమైన సంగతి. అందుకే ఇచ్చాడు ప్రభు. ఇప్పుడు అర్థమైందా? ఈ వాక్యం వింటున్నా మీరు తప్పుడు బోధల వైపు మీరు వెళ్తే మిమ్మల్ని చూసి కూడా ఏడుస్తాడు ఆయన. అక్కడ ఏముందో తెలుసుకోవడానికి కూడా వెళ్ళకూడదు. మీరు యేసుని మీరు తెలుసుకోవాలి. నీ కొరకై ప్రాణం పెట్టి సిలువపై మరణించి తిరిగి లేచిన క్రీస్తుని తెలుసుకోవాలి. మన గుండె చప్పుడు అది అవ్వాలి. మన హృదయ వేదన క్రీస్తును ప్రకటించుట అవ్వాలి. ఈ వింతలు విచిత్రాల వైపు మీరు వెళ్ళొద్దు. అవి ఎక్కువ కాలం ఉండవు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఉండవు. వాటి మీద సంఘము నిలవదు. అవి చెప్పి మోసగించే వారు కొద్ది కాలం చలామణి అవుతారు. జాగ్రత్త. మీరు మోసపోద్దని నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను.
ఉన్నదున్నట్టుగా వాక్యం చెప్పాలి. ఎందుకో తెలుసా? ఈ వాక్యమే మిమ్మల్ని రక్షిస్తది. క్రీస్తు శిలువను ప్రకటించాలి. ఎందుకో తెలుసా? మిమ్మల్ని రక్షించువాడు ఆయన కాబట్టి. పాపము పోగొట్టుకోవడానికి రండి. నిత్య జీవాన్ని పొందడానికి రండి. ఎందుకో తెలుసా? నీ పాపములు తీసివేయుడు క్రీస్తు ప్రభువారు ఒక్కడే కాబట్టి. నేనే మార్గం అని చెప్పాడు. దీన్ని విడిచిపెట్టి స్వస్థతల కోసం, ఆశీర్వాదాల కోసం, మేలుల కోసం, దానికోసం, దీనికోసం, దానికోసం కాదు మీరు మొదట రావాల్సింది. క్రీస్తు కొరకు రండి. ఆయన నామములో మీ పాప క్షమాపణ ఉంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ఈ ఒక్క మాట చాలు. యేసే మార్గం, సత్యం, జీవం. మన సువార్త ప్రకటనలో ఇవి ఉండాలి. ఇవి లేని సువార్తే కాదు. ఇవి లేనిది అది ఆ కూడికలే కాదు. అవి అర్థమైందా? వ్యాపారం నేటి దినాన సంఘాలలో వ్యాపారం జరగట్లేదా? మీరు మోసపోకండి. దేవుని దుఃఖానికి కారణం కాకండి. సత్యం వైపు పరుగులు తీయండి. ఆ మార్గంలోకి వెళ్ళేది కొద్దిమందే. దాని కొరకు మీరు పోరాటం చేయాలని వాక్యం చెప్తుంది.